హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, రండి చూద్దాము. ఓకే, ఫుల్ లెంత్ వచ్చేసి 13, షోల్డర్ వచ్చేసి 6, ఆర్మోల్ వచ్చేసి 6, చెస్ట్ వచ్చేసేమో 36 డివైడెడ్ బై 4 చేస్తే 9 వస్తుంది. అండ్ వెస్ట్ వచ్చేసి 32 డివైడెడ్ బై 4 చేస్తే 8 వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని దానికి మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. అండ్ షోల్డర్ ఎంత ఉందో చూడండి. షోల్డర్ ఎంత ఉందో 6 అక్కడ మార్క్ చేసుకోవాలి. 6 అయితే 3కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మోల్ కూడా 6 మార్క్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. అండ్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి 36 కదా, అంటే 9 కదా, 9 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. కింద వెస్ట్ వచ్చేసి 8 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆర్మోల్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అలా షేప్ ఇవ్వాలి, రౌండ్గా అయితే వచ్చేస్తుంది. అండ్ కింద వచ్చేసి కూడా ఈ 9 నుంచి 8 వరకు, కింద చెస్ట్ నుంచి 8 వరకు ఇంకా లైన్ గీసుకోవాలి. ఇది కూడా ఇలా లైన్ గీయాలి. అండ్ నెక్ వచ్చేసి 5 పెట్టేసి ఒక బాక్స్ షేప్లో గీసుకొని దానికి కూడా మనం ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ అనుకుంటున్నామో ఆ డిజైన్ డ్రా చేసుకోవాలి. నేనైతే ఈ డిజైన్ అనుకుంటున్నాను, ఈ డిజైన్ అయితే డ్రా చేశాను నేను. దానికి కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసి ఈ డిజైన్ అయితే అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ డిజైన్ అలా మార్క్ చేశాను. చూడండి, కట్ చేస్తే మీకు డిజైన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా అండి? ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్టయితే. అండ్ ఇక షోల్డర్ దగ్గర చూడండి, ఒక 1/2 ఇంచ్ డౌన్ పెడుతున్నాను. ఎందుకంటే మనకి కొంచెం భుజం అనేది పడిపోయినట్టుగా ఉంటుంది చూడండి. అలాంటప్పుడు ఈ 1/2 ఇంచ్ అనేది పెట్టుకుంటే అది భుజాలు అనేవి పడిపోవు, మంచిగా వస్తాయి. అండ్ నేను ఒక 1 ఇంచ్ మాత్రమే మార్జిన్ పెట్టాను, ఎందుకంటే సరిపోతుంది అది, అందుకని చెప్పేసి 1 ఇంచ్ పెట్టాను. 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచ్ పెట్టించుకోవచ్చు, అది మన ఇష్టము. అంటే వాళ్ళ అది క్లాత్ని బట్టి, సైజెన్స్ బట్టి పెంచుకోవచ్చు అండి. వాళ్ళు బక్కగా ఉన్నారా, లావుగా ఉన్నారా అలా అని బట్టి పెంచుకోవచ్చు. అది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి డ్రా చేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ లైన్ చేసుకొని ఆ 2 ఇంచెస్ అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మర్చుకొని ఆ ఫ్రంట్ దానిపైన నేను బ్లౌజ్కి అంటే క్లాత్ పైన కట్ చేసి ఒక క్రాస్గా పెట్టుకుంటాం మనము. ఇది పేపర్ పైన కాబట్టి నేను స్ట్రైట్గానే పెడుతున్నాను. అండ్ ఏంటంటే ఆ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అలానే మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సేమ్ కదా బ్లౌజెస్ కూడా. ఫ్రంట్ పార్ట్ కూడా ఒక నెక్ తప్పితే మిగతా అంతా చంక భాగము, బ్యాక్ సైడ్, కింది సైడ్ అనమాట మొత్తం డ్రా చేసుకోవాలి. ఇంకా నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎలా అయినా తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక 3 ఇంచెస్ మాత్రమే పెట్టాను. 3 ఇంచెస్ పెట్టి నెక్ మాత్రం రౌండ్గా చిన్నగా పెట్టాను, ఎందుకంటే కిందికి వచ్చేస్తుంది. కొంచెం బోట్ నెక్ టైప్లోనే కానీ కొంచెం కిందికి వస్తుంది అలా అనమాట. ఇంకా ఈ ఆర్మోల్ కూడా సేమ్ 6 అలా రౌండ్గా గీసుకోవాలి. కింద వచ్చేసి మాత్రం చూడండి నేను ఎలా గీస్తున్నానో అలా. కింద వచ్చేసి మాత్రం మనం కొంచెం షేప్ ఇచ్చుకోవాలి. ముందు సైడ్ షేప్ ఇవ్వాలి, ఈ సైడ్ షేప్ ఇవ్వాలి. చూడండి నేను వీడియోలో ఎలా డ్రా చేస్తున్నానో అలా అనమాట. ఓకే అండి, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. నాకు తెలిసినంతవరకు బిగినర్స్కి మాత్రం 0 నారల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా బాగా కటింగ్ చేసుకోవచ్చు అండ్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ. ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చూసి కట్ చేసుకున్నారంటే చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఒకసారి మీకు అర్థమైపోతే తెలుస్తుంది, అరే ఇంత సింపులా అని. చూడండి, అండ్ అక్కడ వచ్చేసి డాట్స్ పెట్టుకోవాలి కదా, మెయిన్ ఇదే అండి మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టాలి కదా. డాట్స్ వచ్చేసి చూడండి, కింద డాట్స్ అయితే మధ్యలో పెట్టాలి, అది 3 ఇంచెస్ పెట్టాలి. 3 ఇంచెస్కి అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్ పెట్టాలి. చూడండి, 1 ఇంచ్ పెట్టేసి అలా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను, చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ ఫ్రంట్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర
దగ్గరనేమో మనము బ్లౌజ్ని బట్టి అంటే మన దాన్ని బట్టి కొలుచుకోవాలి. ముందు వాళ్ళ లెంత్ ఎంత అది చూసి ఆ మధ్యలోకి డ్రా చేసుకోవాలి. అది కూడా సేమ్ అండి, కొంచెం అది చాలా తక్కువ తీసుకోవచ్చు, ఒక హాఫ్ ఇంచ్ అది. ఇంకా ఈ చంక భాగంలో అయితే రెండింటి మధ్యలో కరెక్ట్గా పెట్టేస్తే చూసి మార్క్ చేసుకుంటే అదైతే ఇంకా చాలా ఈజీ అండి. ఇంకా 3 పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అండి, కింద బ్లౌజ్కి నార్మల్కి షేప్ బెల్ట్ వేస్తారు కదా, అది వచ్చేసి ఫస్ట్ సైడ్ ఒక సైడ్ 1 ఇంచ్, సైడ్ 3 ఇంచ్, అంటే మన ఉక్స్ దగ్గరనేమో 3 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2.5 పెట్టుకున్నా పర్లేదు. అలా ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకొని షేప్ ఇవ్వాలన్నమాట. అంతే. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు చూడండి ఇవి కట్ చేస్తున్నాను. కట్ చేసి అలా మనము డాట్స్ స్టిచ్చింగ్ చేసామంటే ఆ షేప్ బెల్ట్ అనేది దానికి సరిపోతుందండి. చూపిస్తున్నాను చూడండి మీకు, అక్కడ అలా పెడితే సరిపోతుంది అని చెప్పేసి. ఇంకా మిగిలిందేంటి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఇంకా షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ఒక హ్యాండ్స్ ఒకటండి. హ్యాండ్స్ అయితే చాలా ఈజీ, షార్ట్ వే. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5. ఇక్కడ కింద చంక భాగం దగ్గర వచ్చేసి అయితే 6, పైన వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. 5 పెడితే సరిపోతుంది, అంటే అది డబల్ ఉంటుంది కదా మనం క్లాత్. 2 హ్యాండ్స్ వచ్చేసాయి కదా ఒకటేసారి, అలా అనమాట. దీనికైతే ఒక 1 ఇంచ్ అలా పెట్టుకున్నాను నేను ఎక్స్ట్రా మార్జిన్. అలా లైన్లు గీసుకోవాలని, అలా లైన్ గీసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. హ్యాండ్స్ 5 దగ్గర ఒకటి అండ్ 6 దగ్గర ఒకటి అనమాట. ఆ పైన నుంచి కింద చంకం భాగం పైన నుంచి హ్యాండ్ నుంచి ఒక 2.5 తగ్గించాలి. 2.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. అది కూడా స్ట్రేట్ లైన్ గీసుకోండి. అండ్ కింద వచ్చేసి నేను ఒక 3 ఇంచెస్ దాకా పెట్టుకొని అక్కడ నుంచి అలా షేప్ ఇస్తున్నాను చూడండి. అలా కింద భాగంలో ఉంది చూడండి, మన హ్యాండ్స్ కింద అలా నుండి షేప్ ఇస్తున్నాను చూడండి. మళ్ళీ ఈ 5 నుంచికి 6 ఇంచుకి కలిపేసుకుంటే షేప్ వచ్చేసింది. అలా షేప్ వచ్చేస్తుందండి చూడండి. ఇంకా కట్ చేసినామనుకో మనం చాలా బాగా వచ్చేసిందండి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ కూడా. బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అండి. ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.